నీకోసం చలిలా నీతో వర్కౌట్ చేయడానికి వస్తుంటే ఐఎమ్ యూజ్లెస్ ఫర్ యూ. क्या आप भी धो के आया क्या हाथ? అరే ఏం చేసినావు అన్న? అన్ని గణం చెమటలు వస్తున్నాయి. అరే ఏంట్రా ఇది? వెళ్ళిపోతున్నాడు అన్న. నేను పడుకున్నా బాత్రూమ్ లో ఎంతసేపు. నో యూస్. వాడు విండండి. వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపో. నేనేమో దీన్ని జిమ్ని అంటున్నా, ప్రేమేమో జిమ్మి అంటుండు, బన్నిగాడు కూడా జిమ్మి అంటున్నాడు. వాంతో చెప్తున్నాడు వీడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గోయింగ్ అని. వానికి కూర్చోనికి ప్లేస్ లేకున్నా సరే కానీ సైకిల్ అయితే కావాలంటున్నాడు. ఏనాడన్నా పెట్టావా? అవునా? అరే తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మా అన్నా పెట్టావా? లేదు. 70 రూపాయలు ఆంపట్. చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి, ఆడ చెరువు ఉంది. ఇదంతా డ్రై ల్యాండ్, ఇప్పుడు కోతలు అయిపోయినాయి కాబట్టి. అక్కడ సన్సెట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఇప్పుడే నా కాఫీ కంప్లీట్ చేసుకొని జిమ్కి బయలుదేరుతున్నా. బన్నీ గానికి కాల్ చేసి ఒక 10 minutes లేట్ అవుతుంది అన్నాడు. ఇప్పటి వరకు అందుకే వాడి కోసం వెయిట్ చేసిన. ఇప్పుడే వాడు స్టార్ట్ అవుతున్నాను మెసేజ్ పెట్టిండు. వాడిని దారిలో పిక్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోదాం. నేను 6 o'clockకి రెడీ అయిపోయినా. ఇప్పుడు టైము 6:24 అవుతుంది. రోజు జిమ్కి వెళ్ళేటప్పుడు చలికి చేతులన్నీ గడ్డగట్టిపోతున్నాయి. ఈరోజు అందుకే హుడ్డీ వేసుకొని గ్లౌజెస్ కూడా వేసుకొని బయలుదేరుతున్నా. చేతుల నుండి కాళ్ళ నుండి అరికాళ్ళ నుండే బాడీ లోపలికి చలి వెళ్ళిపోతుంది. అవి రెండు కాపాడుకున్నాం అనుకో బాడీ అంతా బాగుంటుంది. ఈరోజు కెమెరా యాంగిల్ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పెట్టిన. మమ్మీ ఇంటి ముందు సాంపు చల్లి ముగ్గు కూడా వేసేసింది. మీకు కూడా చూపిస్తాగండి. ఫోన్ తీయాలి ఇంట్లో నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ముందు ఇట్లా ముగ్గు సాంపు అంతా అయిపోయి ఉంటే వెళ్ళేటోళ్ళకి అంతా శుభం జరుగుతుందంట మమ్మీ చెప్తుంది. బాయ్ మమ్మీ, వెళ్ళొస్తా. అయ్యా ఒక గ్లౌజ్ వేసుకున్నా. ఇంకా నయం, కొంచెం దూరం పోయినాక గుర్తురాలే. ఒకటే గ్లౌజ్తో పోతుండే, ఇంకో గ్లౌజ్ వేయడం కూడా దొరికింది కదా. ఒక చెయ్యి ఎచ్చగుంది, ఒక చెయ్యి చల్లగా ఉంది అనుకుని చూస్తే గ్లౌజ్ ట్యాంక్ మీద పెట్టిన. కొంచెం వీడియో షేక్ అవ్వచ్చు. ఎందుకు అంటే నేను మౌంట్ చేసిన ప్లేస్ అట్లాంటిది, అది కొంచెం వాబుల్ అవుతుంటుంది ఆ ప్లేస్. దానివల్ల కెమెరా ఫుటేజ్ కూడా షేక్ అవుతుంది. ఈరోజు ఫ్రైడే, ఆకాంక్ష వాళ్ళకి నిన్నటి నుండి హాలిడే స్టార్ట్ అయినాయి. నిన్ననే అనుకున్నాము ఆకాంక్ష వాళ్ళ ప్లేస్కి వెళ్దామని, కానీ కొన్ని పనులు ఉండడం వల్ల 2 days నుంచి పోస్ట్పోన్ అవుతుంది. అసలు నిన్న కూడా కాదు, మొన్ననే అనుకున్నాం వెళ్దామని. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వెనస్డే రోజు, కానీ మొన్న కుదరలేదు, నిన్న కుదరలేదు. ఈ రోజు అయితే ఖచ్చితంగా వెళ్తున్నాము. ఒకసారి నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక రెడీ అయ్యి బయలుదేరదాం. ఈరోజు బన్నీగాడు వచ్చి వెయిట్ కూడా చేస్తున్నాడు. సారా బన్నీ, ఏం చేస్తావురా ఎంతసేపు? అసలు స్నానం చేసేట్టు కూడా లేవురా నువ్వు? పూజ చేసిన అంటున్నావు. ఈ కెమెరా ఏం వెళ్తలేదు, ఇక్కడ చాలా షేక్ అవుతుంది కెమెరా. ఏడబడిపోతుందని భయం అవుతుంది. ఇటు నుంచి తీసేస్తా ఫస్ట్ దీన్ని. ఏం రా ఇది వెళ్తలేదు. అరే నీ చేతిలో గ్లౌజులు లేవు కదా, ఇది ఈడ ప్రెస్ చేయడా, కింద లాక్ ఉంటుంది ఆడ కాదరా. అరే ఈడరా, ఈడ ప్రెస్ చేయరా. ఇంట్లో వెళ్ళిపెట్టు. ఇంట్లో రైట్. గుడ్ మార్నింగ్ చెప్పురా. భయపడతారు నేను చూసి పొద్దున పిల్లలు ఎవరన్నా చూస్తేనే వ్లాగ్. నార్మల్గా నన్ను నేను చూపించుకోవాలంటే మోటో వ్లాగింగ్లో ఇక్కడ మౌంట్ చేస్తా. ఇక్కడ ఎక్కువ వాబుల్ కాదు. ఈ హెవీ మౌంట్ మీద కెమెరా పెట్టేసరికి ఇంకెక్కువ వాబుల్ అవుతుంది. ఆ కెమెరా ఇప్పుడు చూసి ఎట్లు కింద అది ఇట్లా ఏమైనా బంప్స్ వచ్చినప్పుడు చాలా వాబుల్ అవుతుంది. ఇక్కడ కూడా ఫుల్ వాబుల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇట్లా చిన్న బంప్స్కే ఇంత వాబుల్ అవుతుంది. అది అనవసరంగా కెమెరా వచ్చి పడిపోయింది అనుకో, పొద్దున నుక్సాన్ అయిపోతుంది అది. జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి. ప్రేమ్ కాల్ కూడా వచ్చింది. గుడ్ మార్నింగ్. హలో కామన్ సెన్స్ ఉందా మీకు? ఏమైతుంది యూజ్లెస్ అంటావు పొద్దున నన్ను? నీకోసం చలిలా నీతో వర్కౌట్ చేయడానికి వస్తుంటే ఐఎమ్ యూజ్లెస్ ఫర్ యూ. నీ సిగ్గులేదు, ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా వండుకొని ఇంట్లో వచ్చినా జిమ్కి? ఆగొస్తున్నా, స్టార్ట్ చేయాలంటావు. తిడుతున్నాడు నీ వల్ల. ఇగో ఈ మహానుభావుడు 10 నిమిషాలు ఆగు, 20 నిమిషాలు ఆగని లేట్ చేసిండు. నేను రెడీగా కూర్చున్నా, మెసేజ్ చేసిన, అరే ఏమంటావు రా అని. అంటే అరే ఇంకొక 10 నిమిషాలు రా అని అన్నాడు. సరే అని ఆగిన. ఇక మళ్ళీ ఇక రేపటి నుంచి రాను కదా, ఈరోజు ఒక్కరోజన్నా కొంచెం పట్టుకొద్దామని పట్టుకొచ్చిన. ప్రేమ అంటుండు బన్నీ కానీ ఫ్యాట్ లాస్ కావాలంటే అని వదిలే నడుచుకుంటా రమ్మని చెప్పాలని అంటుండు. అగో పైనుండి చూస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు థ్రెడ్మిల్ పక్కన. ప్రసాదం తెలియడు, ఏం తెలియడు. శబరిమలకి పోయి దర్శనం అయితే చేసుకొని వచ్చిండు. అరే రే పొద్దున ఇట్లా నవ్వు ముఖాలు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఏంది ఈరోజు పొద్దున్న సెక్షన్ ఇది 7 o'clock అయితే 6 గంటలకి 6:30 అవుతుంది టైం. మేమే లేట్ అయినా మీరు. అరే సౌరవ్ कैसे हो? क्या आप भी धो के आया क्या हाथ? अरे
మనోడు పండుకొని వామప్ కూడా అయిపోతుంది. మేము ఇప్పుడు వచ్చినాం. ఆడ వండబెట్టా. గుడ్ మార్నింగ్ అన్నా. ఇంత పొద్దున వస్తే ఎట్లా నువ్వు వెళ్ళగా రావాలి? లేట్ అయింది ఇప్పటికే. కానీ జిమ్ మామూలుగా ఖాళీ లేదు. లాంగ్ వీకెండ్ ప్రభావం ఇదంతా. అందరు ట్రిప్లలోకి పోయారు, జిమ్ ఖాళీగా ఉంది. నాకు ఇంత సంతోషం కలుగుతలేదు ఇంత ఖాళీ జిమ్ చూస్తుంటే. ఏ బాబు ఎంతసేపు అయింది వచ్చి? చెప్పినా కదా ఆల్రెడీ, మళ్ళీ అడుగుతావు. బ్రాండ్ అంబాసిడర్ ఎలిమినేట్ చేస్తావా డైరెక్ట్గా? ఏ వద్దు, నన్ను చేయట్లే, వస్తా నేను టైంకి. అయిపోయిందా వామప్? వద్దునా అన్న రైట్. మళ్ళా ఏం చేసినావు అన్న? అన్ని గణం చెమటలు వస్తున్నాయి. అరే ఏంట్రా ఇది? వెళ్ళిపోతున్నాడు అన్న. రైట్ అన్న బాయ్. బాయ్ కూడా అయిపోయింది వర్కౌట్. 2 రోజులు రాను, ఇద్దరు సపరేట్గా వండుకోమని చెప్తున్నా. వస్తే కనుక కాళ్ళు తిరగకూడదు. మేము మంచిగా చేసుకుంటాం. డాన్స్ రేపు బాడీ చేసుకుంటాం. 2 రోజులు జిమ్ లేదేం లేదు, సపరేట్గా తిని పండుకొని ఇంట్లో. 10 నిమిషాలు అవుతుంది. హెల్మెట్ తాళాలు బ్యాగ్ వేసుకొని ఇంకా వస్తలేడు. బాత్రూమ్లో ఏం చేస్తుంటే అర్థమవుతుంది. 10 నిమిషాలు కడుగుతాడు చేతులు. ఒకసారి పోయొద్దాం పని. ఏం పండుకున్నావు బాత్రూంలో ఎంతసేపు? నో యూస్. వాడు విండు, వాడు విండండి. వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపో. ఏ రాడు ఉట్టి మాటలు ఇవన్నీ. నేను రాకపోతే ఈనేడే వస్తాడు. నేను రాకపోతే రాడు ప్రేమ్. లోవర్ వర్కౌట్ చేసినాక ఎంత రెగ్యులర్గా చేసినా కానీ నొప్పులు అయితే ఉంటాయి ఒకరోజు గట్టిగా. రేపు తెలుస్తుంది ఈరోజు చేసిన వర్కౌట్ది పెయిన్. క్రిస్మస్ హాలిడేనేమో విజేతకి. ఫెస్టివల్ తర్వాత రోజు ఓసారి బంద్ పెడతారు, లేకపోతే మొత్తానికి బంద్ చేసుకురేమో. నేనేమో దీన్ని జిమ్ని అంటున్నా, ప్రేమేమో జిమ్మి అంటుండు, బన్నీగాడు కూడా జిమ్మి అంటున్నాడు. జిమ్మి కాదు జిమ్ని. మీరు చెప్పండి కమెంట్ చేసి. మరి నన్నే తప్పు పట్టిస్తారు. బండ్ల గురించి ఇంత నాలెడ్జ్ ఉన్నోడిని కరెక్ట్ చేసుకొని వచ్చిండు. వాడు ఇమెజాన్ అంటాడు, అమెజాన్ని ఇమెజాన్ అంటాడు. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్ పాష్ ఇంగ్లీష్ అనమాట. ఎక్కకపోతే వెళ్ళిపోతాం మళ్ళీ అట్లనే. టైం ఇచ్చినంతసేపట్లో ఎక్కేసేయాలి. ఎందుకు విజేత ఎందుకు క్లోజ్ అడుగుతున్నాం వీడు వచ్చిన వాళ్ళని. బన్నీగా రోజు జిమ్ చేసి టిఫిన్ చేద్దామంటు. ఎందుకు బంద్ అంట? తీయేస్తారంటారా? అందుకే బంద్ పెడతారు, లేకపోతే ఎందుకు పెడతారు బంద్? ఇంకేదన్నా వస్తుండొచ్చు. వీళ్ళే ఎట్లుంటాయంటే సంవత్సరాలు లీజ్ ఉంటుంది ఈ ప్రేమ్. లీజ్ తర్వాత రెంట్లు పెరిగినాయి అనుకో, వాళ్ళకి వర్కౌట్ అయితే ఉంచుతారు, వర్కౌట్ కాకపోతే తీసేస్తారు. అన్న పక్కనే వస్తున్నాడు, ఎవరా అనుకుంటున్నా. బ్యాటరీ బట్టలు అసలు సప్పుడే ఉండే. జై శ్రీరామ్. ఈరోజు పొద్దున హనుమంతుడు దర్శనం ఇచ్చేసిండ్రా. రైట్ మళ్ళా ఎల్లుండి కలుద్దాం. షేక్ చేసుకోవడానికి ఇంట్లో అట్టిపండ్లు లేనట్టున్నాయి. ఒక 1/2 డజన్ తీసుకొని పోదాం. कैसा पे डजन? 60 के हिसाब से दे दो, रेगुलर लेता हूँ ना. अरे आ जाएगा. थोड़ा अभी खाने के लिए दे दो, పక్కా వాళ్ళ దోదు, కచ్చా వాళ్ళ నాకు. ఇట్లా జర మచ్చలు ఉన్నాయి, ఇట్లా డాట్స్ ఉన్న అట్టి పండ్లు బాగుంటాయి అంటారు, స్వీట్గా ఉంటాయి అంటారు. మెరకు 50 కా దేదో బస్సే. మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి ఎక్కువ తీసుకుంటే. ఎట్లాగో ఉంటలేము 2 రోజులు. డైలీ ఏదన్నా ఒక ఫ్రూట్ తినాలి, మన హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఇక షేక్లు ఇంక్లూడ్ చేస్తాను కదా. అట్టిపండు అయితే ఖచ్చితంగా డైలీ ఒకటి తింటా. కుదిరినప్పుడు ఎప్పుడన్నా వాటర్ మిలన్, యాపిల్, ఇంకా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ తింటా. మీరు కూడా మీ డైలీ డైట్లో ఒక ఫ్రూట్ని ఇంక్లూడ్ చేసుకోండి. లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫ్రూట్ తింటే డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అట్లా తినడం వల్ల. ఎంత క్యూట్ ఉన్నాడు వాడి వీడియో చూస్తుంటే వాళ్ళ డాడీ పర్సన్ అవుతున్నాడు. మా ఏరియాలో కుక్కలకు కరువు లేదు, ఆవులకు కరువు లేదు. ప్రతి ఇంటి ముందు రోజు ఎక్కడన్నా ఒక ప్లేస్లో ఆవు కనిపిస్తుంది నాకు. ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ షాప్ దగ్గర 2 ఆవులు ఉన్నాయి, 2 కాదు 3 ఆవులు ఉన్నాయి. ఈ అంకుల్ రోజు వాటికి ఏదో ఒక ఫుడ్ పెడతాడు, అందుకే రోజు ఇక్కడికి వచ్చి ఆగి ఆయన పెట్టిన ఫుడ్ తినేసిపోతాయి అవి. బ్యాక్ టు హోమ్ స్వీట్ హోమ్. సాన్ గడు వస్తాడు ఇప్పుడు ఇక గేట్ తీయనికి. ఒకవేళ వాడు ఫోన్ చూడకపోతే వస్తాడు, ఫోన్ చూస్తే కనుక అసలు ఇక వాడికి ఈ లోకంతో సంబంధం ఉండదు. పిల్లలు నిజంగా చాలా అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్లకి. మా అమ్మ వచ్చింది, వాడు ఫోన్ చూస్తున్నట్టు. ఏ మమ్మీ రెడీ అయిపోయినావు? ఈరోజు నానమ్మ సంవత్సరికం ఉంది. పిన్ని వాళ్ళ ఇంట్లో అందరు గ్యాదర్ అవుతున్నారు, బాబాయిలు, అత్తమ్మ అందరు. మా మమ్మీ వాళ్ళేమో అటు పోతున్నారు, నేనేమో మెదకుతున్నా. సహన్ ఏం చేస్తున్నావు సహన్? నువ్వు గేట్ చేయడానికి రాలేదెందుకు? ఎందుకంటే ఇందుకు చేతిలో ఫోన్ ఉంది, గేమ్ నడుస్తుంది. ఎందుకు వస్తుంది గేట్ చేయడానికి? అయిపోయిందా స్నానం? అయిపోయిందా? కాలే స్నానం? సహన్ ఏమంటున్నాడు, ఏం వద్దంట, బెడ్షీట్ వద్దంట. నార్మల్గా ఎక్కడికైనా వెళ్తే, ఇక్కడికనే కదా ఎక్కడికి వెళ్ళినా మా బెడ్షీట్ మేము క్యారీ చేస్తాము.
బెడ్షీట్ వద్దంట, ఏం వద్దంట. మమ్మీ బెడ్షీటే నేను కప్పుకుంటా, నాకేం వద్దు, బట్ సైకిల్ అయితే కావాలి నాకు, సైకిల్ తీసుకొని పోదామని అంటుండు. సైకిల్ ఏం చేస్తుంది యూసుపేట్లా? ఇంకా లెట్టలేదు లగేజ్ ఇంకొక ఇంకా లెట్టాల బెడ్షీట్ మీద సైకిల్ వేసుకుని స్టోరీ బాగానే చెప్తున్నావు కానీ స్నానం చేయి, ఫాస్ట్గా స్నానం చేయి. బట్టలు, ల్యాప్టాప్, బెడ్షీట్లు, స్వెటర్లు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. సహన్ కూడా రెడీ అయిపోయింది. రెడీయా సహన్? సైకిల్ తీసుకుందాంలే. కార్ తీసుకొచ్చి కార్లో లగేజ్ అంతా సెట్ చేసుకొని సైకిల్ అని ఎంబడబడుతున్నాడు. ఆ సైకిల్ కూడా పెట్టుకొని అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. కార్ని మొన్ననే మంచిగా నీట్గా వాష్ చేసిన. నేను పెట్టేది బయట కాబట్టి చెట్టు కింద మళ్ళీ మొత్తం చెట్ల ఆకులు దుమ్ము అన్నీ పడి మళ్ళీ దుమ్ము అయిపోయింది. చూస్తే ఒకవేళ టైం ఉంటే వెళ్ళేదారిలో ఉట్టిగా అట్లా వాటర్ కొట్టించేస్తా, టైం ఉంటే చేపించేద్దాం ఆ పని. ఒకటే బ్యాగ్ తీసుకెళ్తున్నాము, 3 బట్టలు అలానే పెట్టేసాము, అందుకే ఫుల్ నిండిపోయింది. జిప్ కూడా పడతలేదు బ్యాగ్ది. సైకిల్ అంతా మట్టి ఉంది సహన్, వెనకాల సీట్ అంతా మట్టి అంటుంది. మళ్ళీ సైకిల్ తీసుకోదామా ముత్తుకుంటుండు, మట్టి అంతా మళ్ళీ కార్లో వేసేదానికి నడు. సహన్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, కాజారే పండే వాంతో చెప్తున్నాడు వీడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గోయింగ్ అని. ఏం చెప్తలేడా వాడు నీకు? సరదా ఎక్కువ కారెక్ట్. ఇంటి నుండి మెదక్కి అరౌండ్ 80-85 కిలోమీటర్స్ వస్తుంది. 2 రూట్లలో వెళ్ళొచ్చు. ఒకటేమో మన గండి మైసమ్మ, నర్సాపూర్, కౌడిపల్లి అట్లా వెళ్ళొచ్చు. ఇంకోటేమో తూప్రాన్ అంటే మేడ్చల్, తూప్రాన్, చేగుంట ఇట్లా వెళ్ళొచ్చు. ఈరోజు మాత్రం మాకు మధ్యలో ఒక పని ఉంది, అందుకని చెప్పేసి చేగుంట రూట్లో వెళ్తున్నాము. ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం. మేడ్చల్ వరకు రోడ్లు బాగాలేవు, కొంచెం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. మేడ్చల్ తర్వాత రోడ్ అంతా బాగుంది, మంచిగా తొందరగా వెళ్ళిపోతాం. వానికి కూర్చోనికి ప్లేస్ లేకున్నా సరే కానీ సైకిల్ అయితే కావాలంటున్నాడు. అక్కడ బోర్ అవుతాడు, ఏదైనా ఒకటి కావాలి కదా ఆడుకోవడానికి. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా తీసుకుపోదామన్నా. ఇప్పటివరకు ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం సైకిల్. ఈ పానీ మార్కే కప్పడా మారుతాం, అంతా నీట్గానే ఉంది కానీ జస్ట్ పైన దుమ్ము ఉంది, ప్లస్ ఆ చెట్టు నుంచి పడ్డ మరకలు ఉన్నాయి. ఒకసారి వాటర్ కొట్టించేస్తే సెట్ అయిపోతుంది. నేను సైట్లోకి వెళ్ళినప్పుడు సైట్ నుండి బయటికి వస్తున్నా, పైనుంచి కాంక్రీట్ పడ్డది. నేను అప్పుడే వాటర్ వాష్ అయిపోతుండే, నేను వాటర్ పోయలేదు. ఆ మార్క్స్ అన్ని కూడా, సిమెంట్ మార్క్స్ అన్ని కూడా గట్టిగా అయిపోయి అట్లనే స్టిక్ అయిపోయినాయి, పోతూనే లేవు. కాంక్రీట్ ఏమన్నా పడితే పార్టికల్స్ ఇమీడియట్గా వాటర్ పోసి వాష్ చేసేయండి. అది ఒకసారి గట్టిగా అయిపోయిందంటే చాలా కష్టం పోవడం. ఇవ్వండి ఇక్కడ అసలు పోతలేవు చూడండి, చాలా ప్లేసెస్లో పడ్డది. వాష్ చేసి నీట్గా దూడ్ చేసిండు, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కారు. నాకు నీట్గా ఉంటేనే నడపబుద్ధి అవుతుంది, లేకపోతే నడపబుద్ధి కాదు. కారే కాదు బండి కూడా అంతే. ప్రతిసారి రైడ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా వాష్ చేయించుకుంటా, ఒకవేళ నీట్గా లేకపోతే కనుక. थोड़ा इसको कपड़ा मारो ना, पूरा मार्क्स दिख रहा. हाँ? अरे बस कपड़ा मार दो, कुछ नहीं. వాటర్ మార్క్స్ కనిపిస్తుంది అద్దం మీద, కొంచెం ఒకసారి తుడిచేయమని చెప్తున్నా. ఇలా కనిపిస్తుంది కెమెరాలో. కొంపల్లి పూజా బేకరీలో పఫ్స్ బాగుంటాయి, నాకు చాలా ఇష్టము. మంచిగా తినుకుంటే టైంపాస్ చేసుకుంటూ పోతే జర్నీ ఎక్కువసేపు అనిపించేది. వస్తున్నావా సార్? దా సార్, పఫ్ తీసుకున్నా కదా, డోనట్ ఎందుకు మళ్ళీ? ఫ్రెష్ ఉందా అమ్మా డోనట్? ఒకటి ఇచ్చేసి డోనట్. బాగుందా సార్? టేస్టీ ఉందా? డోనట్ది బాక్స్ ఓపెన్ చేయగానే కార్ అంతా కేక్ స్మెల్ వస్తుంది, బాగుంది. మేడ్చల్ వరకు కొంచెం వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి, తినలేమేమి. మేడ్చల్ తర్వాత రోడ్ ఖాళీగా ఉంటుంది, వెహికల్స్ కూడా పెద్దగా ఉంటాయి, అప్పుడు ఓపెన్ చేసి తిందాం. స్మెల్ చాలా బాగా వస్తుంది సార్. కొంచెం ఇవి కదా డాడీకి ఇయ్యవా? డాడీ కదా నాన్నకి ఇచ్చింది, ఇస్తున్నావా? నార్మల్గా అయితే అసలు ఏడాడు, ఆ స్మెల్ చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకు కూడా. తింటున్నావా? నువ్వే తినేస్తున్నావు కదా మొత్తం. కొంచెం చిన్న బయట, నాకు ఎక్కువ కొంచెమే. చూపి మొత్తం కిచిడి చేసేసినావు కదరా దాన్ని. వామో పెద్ద వేసే పెడుతున్నావురా. కొంచెం ఆగు, పెట్టు. థ్యాంక్ యూ సహన్. హాట్ డోనట్ ఇది,
బాగుంది, టేస్ట్ చేయి నువ్వు కూడా. నాకు ఎట్లా అట్లా పెట్టిండు కానీ వాళ్ళ మమ్మీకి అసలే పెట్టాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. కరెక్ట్గా 11:46కి స్టార్ట్ అయినాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి 1:15 అవుతుండొచ్చు. ఆల్రెడీ మెడ్చల్ దగ్గర. చెప్తాను, రోడ్ తెలుసు అన్నాలే. నీకు తెలుసు అన్న, సాయానికి రోడ్ తెలుసు. నార్మల్గా మేము ఎప్పుడు వెళ్ళినా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్తాము. అట్లా కాదు, సహన్కి రోడ్ తెలుసు. సహన్కి రూట్ తెలుసు. ఓకేనా, కరెక్ట్ చెప్పినా. ఇంతకుముందు అవుటర్ రింగ్ రోడ్ది స్ట్రెచ్ వచ్చిందనమాట, అవుటర్ రింగ్ రోడ్ పైకి తీసుకునేది. అది రాగానే అంటున్నాడు అటు పోవాలి అని. నార్మల్గా ఎప్పుడు వెళ్ళినా అట్లా వెళ్తాం మేము. ఈరోజు ఇట్లా పని ఉందని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాం. ఏనాడన్నా పెట్టావా? అరే తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మా అన్న పెట్టావా? లేదు. మేడ్చల్ వరకు రోడ్ కూడా బాగాలేదు, మీద నుంచి ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ ఉంది కానీ మూవింగ్ ట్రాఫిక్ ఉంది. ఇంత వెహికల్ బాగా తిరుగుతాయి రూట్లో. అవుతున్నావా? వెదర్ చల్లగా ఉందని చెప్పేసి ఆకాంక్ష వామ్ వాటర్ నింపుకొచ్చింది బాటిల్లో. అవి వేడిగా ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వేడి నీళ్ళే తాగాలి, అవే మంచివి వెదర్ చల్లగా ఉన్నప్పుడు. థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. బాగుంది. సగం పాపం నా షెడ్ మీద పడ్డది. దిగేటప్పుడు దులుపుకోవాలి మళ్ళీ. మొనారాబాద్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసినాము. ఈ టోల్ ప్లాజా దాటినామంటే ఇక్కడ నుంచి ఇంకొక 1/2 hour 40 minutesలో రీచ్ అయిపోతాము. ₹70 ఆంఫట్. అమ్మా చేగుంటకి మెదక్కి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి. ఇట్లన్నీ కట్ చేసేసి రేడా లెఫ్ట్కి. కార్ ఎక్కంగానే అడ్డం పడిపోతాడు, నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు ప్లేస్ లేక ఏం చేయాలని అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాడు కార్లో. ఏదో ట్రక్ దొరికిందంటే. ఏ ట్రక్ దొరికింది సార్ చూపి. నీదేనా అది? మరి కార్లు ఎందుకు పెట్టినావు? నేను పెట్టాలి, నేను బ్యాక్ సైడ్ వచ్చిన ఇక్కడ మమ్మ దగ్గర. అందుకే చేగుంటకు వచ్చేసినాము. చేగుంట రైల్వే గేట్ దగ్గర జామ్లు ఇరుక్కున్నాం. చాలా దూరం ఉంది జామ్, అక్కడ వరకు ఉంది. దగ్గర దగ్గర ఒక 1/2 kilometer జామ్ ఉంది. నాడేడో ఉంది గేట్. మేము ఈడ అయిపోయాం. 15-20 నిమిషాలు అయిపోయింది ట్రాఫిక్ లాగా. ఇప్పుడు ఓపెన్ అయింది గేట్. మెల్లగా పోతురు ఒక్కొక్కరు. మళ్ళీ గేట్ వాడేటట్టుంది, సైరన్ మోగుతుంది. ఓ ఆడ ట్రైన్ ఆగింది. నేను గేమ్లో ఆడుతున్నారా ట్రైన్ అది. ముందర అన్న కొత్త ట్రాక్టర్ డెలివరీ తీసుకొని పూజ చేయించుకొని పోతుండు. ఇప్పుడు పొలాలు ఎక్కడ చూసినా మొత్తం డ్రైగా ఉంది, ఎందుకంటే కోతలంతా అయిపోయింది కదా. మళ్ళీ నాట్లకు రెడీ చేస్తున్నారు వాటర్ పెట్టుకొని. మెదక్కి రీచ్ అయిపోయినాము. దూరం నుంచే మెదక్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు చెట్లాటం వచ్చినాయి, ఇప్పుడు కనిపించదు కానీ కనిపించినప్పుడు చూపిస్తాం. మెదక్ రెండింటికి బాగా ఫేమస్. ఒకటి మెదక్ కిల్ అయితే ఇంకోటి మెదక్ చర్చ్. మెదక్ చర్చ్ ఏషియా మొత్తంలోనే 2nd largest చర్చ్. చాలా బాగుంటుంది. నిన్ననే క్రిస్మస్ కూడా అయింది. జై శ్రీరామ్. ప్రతి ఊరికి ఒక హనుమంతుని గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఫుల్ వాటర్ ఉండే, వాటరే లేవు అసలు. ఈ రోడ్ ఆల్మోస్ట్ 5 years పైన అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇట్లనే ఉంది. ఇంకా వర్షాలు పడ్డప్పుడు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మట్టేసి గుంతలన్నింటినీ కవర్ చేసినట్టు వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకో ఇక్కడ నుంచి ఒక 1-2 kilometers అంతే. శివాజీ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ, బాగుంటుంది. నమో పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ్. ఊర్లోకి ఎంటర్ కాగానే మస్తు అనిపిస్తుంది. సాయంత్రం పూట వస్తే ఊర్లకి అరుగుల పైన మొత్తం ముసలోళ్ళు కూర్చొని ఉంటారు. ఏ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరు, ఎండ పూట వచ్చినాం కదా. ఇప్పుడు ఈ ముందర అరుగులు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ముసలోళ్ళు కూర్చుంటారు సాయంత్రం అయితే. కార్ని చూసి సైకిల్ వదిలేసి రోడ్డు మీదే పోతాడు. లోపలికి వెళ్ళిపోయాడు, గేట్ లోపలికి వెళ్ళిపోయాడు. అరే సైకిల్ అడ్డం పెడితే ఎట్లా పోతారా నేను? తగిలింది. సైకిల్ ది. సార్ ఫోన్ ఈయనే పెట్టేసినావు కదా కార్లో. ఫోన్ బాగా రాతే తీసుకో.
ఇప్పుడే ఆడుతావు, తిన్నాక ఆడుకుందాం. ఇక్కడ ఇదే అదొకటే బ్యాగ్ బెడ్షీట్లు. ఈ కెమెరా తీసుకున్నాం. శాండీకి వాళ్ళ తాతకి ఈ మధ్యన పెరాలసిస్ వచ్చి బెడ్ రెస్ట్ మీద ఉన్నాడు. అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఫిజియోథెరపీ అదంతా నడుస్తుంది. మమ్మల్ని చూడంగానే ఏడుస్తున్నాడు, బాధపడుతుంది. అమ్మమ్మ బాగున్నావా తాత? ఏం కాదు, నయమవుతుందిలే. మంచిగా మాట్లాడుతుండే, నాకు టైంపాస్ ఉంటుండే తాత ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడేమో మాట్లాడకుండా అయిపోయింది. ఈరోజు లంచ్కి చికెన్ కర్రీ చేసారు. నేను వేసుకున్నాక నీకు ఇస్తాను. చాలా టేస్టీ ఉంది చికెన్ కర్రీ. ఊర్లో వాడే కారము రైస్ అన్నీ పండించినవి ఉంటాయి కదా, టేస్ట్ బాగా వస్తుంది. సహన అన్నం తినమంటే అన్నం తినంటే ఏం తింటాం మరి? బాగా ఎదురుగా ఉంది. అమ్మమ్మ ఏమంటుంది? ఆవు పేడనంట, తింటావా? తెలుసా ఆవు పేడ అంటే? తినుకో, అన్నం తినుకో. తినిపోయాడు అదే, తింటాడు. చూపి ఎత్తు, ప్రెస్ చేయి. మెల్లగా పట్టుకురా, కెమెరా ఉంది. బంగ్లాపైకి పోతున్నాం లంచ్ చేసుకొని. కొంచెం ఫ్రెష్ అయ్యి ఎండ తగ్గినాక పొలంలోకి పోయి చూద్దాం. చెప్పు సార్, నేను ఎప్పుడు వచ్చినా పైన ఇండే ఉంటా. మంచిగా అనిపిస్తుంది పైన. ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది, సన్సెట్ సన్ రైజ్ టైంలో మస్తు అనిపిస్తుంది. చెప్పు ఏందో. నాకేం కనిపించలేదు ఇంకా. వీడి నుంచి చెరువు కూడా కనిపిస్తుంది. వాటర్ బాగానే ఉన్నాయి హరీష్, చెరువులా పడుతురా చేపలు. వీడికి వస్తే ఈ వాతావరణంకి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ప్రకృతికి దగ్గరగా ఫీల్ మామూలుగా ఉండదు ఇక్కడ ఊర్లో. కాకపోతే ఏదైనా ఎక్కువ రోజులు మళ్ళీ ఉండబుద్ది కాదు. 1-2 రోజులు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ మన పనులు మనకు ఉంటాయి కదా, వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినా చుట్టూ పెంకుటిల్లు. ఈ ఇల్లు కూడా నా పెళ్ళైనప్పుడు పెంకిల్లే ఉండే. ఈ మధ్యనే మొత్తము కొత్తగా మళ్ళీ పక్కా ఇల్లు కట్టిర్రు. పెంకిళ్ళలో కూడా డూప్లెక్స్లు ఉన్నాయి తెలుసా. ఇప్పుడు ఈ పక్కన ఒక ఇల్లు ఉంటుంది, డూప్లెక్స్ ఉంటుంది పెంకిళ్ళులా. ఇల్లు 2 ఫ్లోర్లు ఉంది చూడండి. కానీ చుట్టూ ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడ వరకు అన్ని పెంకులే కనిపిస్తున్నాయి. బ్యాటరీస్ కూడా ఛార్జింగ్ పెట్టినా. అవి ఛార్జ్ అయ్యేలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పొలంలోకి వెళ్దాం. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని డ్రోన్ కూడా తీసుకున్నా. ఆల్రెడీ సహన్ ఒక రౌండ్ వాళ్ళ తాతతోని పొలంలోకి వెళ్ళేసి వచ్చిండు. నేను హరీష్ కలిసి మళ్ళీ పోతున్నాం. వెళ్ళి అక్కడ మంచి డ్రోన్ షాట్ తీసుకుందాం సన్సెట్వి. అట్లనే ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. స్లోగా గుద్దేస్తావా అయింది మమ్మల్ని? నాకు కింద తొక్కు, కింద అంత ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఈడెందుకు తొక్కుతున్నావు? అంటే మేము వెళ్ళిపోవాలి ఈడ, నువ్వు తొక్కేటప్పుడు ఉండొద్దేమో. సన్సెట్ మస్తు పడతావు, నువ్వు పడతావు కానీ స్లోగా తొక్కు. వస్తున్నావు మళ్ళీ? వద్దు, ఉండు ఇంట్లోనే, మేము పోయి వస్తాం. డ్రోన్ది బ్యాగ్ తేలే నేను సపరేట్గా, ఇక జోబులో పెట్టుకొని పోవాలి దీన్ని. ఇది ముందర బ్యాగ్లో పెడతావా? బండి ముందర బ్యాగ్లో ఏం లేవు కదా అలా. ఇది కూడా పెట్టుకో. రెడీగా ఉంటాడు ఏటన్నా పోతున్నామంటే మేము. కూర్చో ముందర. ఏమైందిరా మళ్ళీ ఏమైంది? కూర్చోలే, ఏం కాదు. వద్దనంత మాత్రాన దిగిపోతున్నావు అంటే చాలా బుద్ధిమంతుని రాను. నేను వద్దన్నా దిగిపోతున్నాడు. అవి ఎక్కువ చలి గాలి, చల్లగాలి. సన్సెట్ మామూలుగా లేదు. పంట అంతా కటింగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకెన్ని రోజులు పడుతుంది హరీష్? 1 మంత్ అవుతుందా నాట్లేనికి? 1 మంత్లో మళ్ళీ మొత్తం గ్రీన్ గా కనిపిస్తుంది. తుకం పోసిర్రా అంట. అవి ఎన్ని రోజులు ఉంటుంది తుకం పోసింది? 1 మంత్ ఉంటుంది. 1 మంత్ తర్వాత మళ్ళీ అవి తీసి నాటుతారా? ఇప్పుడు మొత్తం పొలం అంతా దున్నేసిర్రు, మళ్ళీ బురదలో కొట్టిస్తారేమో. బురదలో కొట్టించి దాన్ని తీసి మొత్తం వేస్తారు. ఆడ కొంచెం మంచి డ్రోన్ షాట్ తీద్దాం, ఆడ బాగా వస్తుంది. దా వెనక కనిపిస్తుంది కదా, ఇదంతా వరి. ఇప్పుడు చిన్న చిన్న మొలకలుగా ఉంది. ఇవి కొంచెం పెద్దగా అయినాక ఒక 1 మంత్ వరకు పెద్దగా అయిపోతాయి. పెద్దగా అయినాక అప్పుడు నాట్లు వేస్తారు. సీడీ 6.5. ఇవి
ఇట్లనే ఉంటాయి ఏం సీడ్ ఇది? ఆర్ఎన్ఆరా? సన్న బియ్యమేనా ఇది? ఇక్కడ ఎక్కువ మటుకు సన్న బియ్యమే వేస్తారు, చాలా తక్కువ మంది దొడ్డు బియ్యం వేస్తారు అనుకుంటా కదా. దానికి డిమాండ్ ఎక్కువ ఉండదు. దొడ్డు బియ్యంకి డిమాండ్ తక్కువ ఉంటుంది, ఖరీదు కూడా తక్కువ ఉంటుంది కదా. ఈ ఒక్క మడిలో ఉన్న వరంతా 5 ఎకరాలకు వస్తుంది. ఎన్ని నడుతారా ఇవి? 2 నడుతారా, 3 నడుతారా పెద్దగైనాక? 3-4 అట్లా 3-4 నడుతారు కదా ఒక్కొక్క ప్లేస్ లో. బాగుంటుంది నాట్లేటప్పుడు కూడా చూస్తే మస్తు అనిపిస్తుంది. నాట్లేటప్పుడు ఇంకోటి ఏంటంటే దున్నిపిస్తారు కదా, మన ఏమంటారు బురదలో కొట్టిపిస్తారు కదా, కొంగలు అవన్నీ వచ్చి మట్టిలో ఉన్న పురుగులు తిన్నీకి వస్తాయి, అప్పుడు చూడడానికి బాగా అనిపిస్తుంది. ఈ నుంచి చెరువు కూడా కనిపిస్తుంది, వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి, ఆడ చెరువు ఉంది. ఇదంతా డ్రై ల్యాండ్, ఇప్పుడు కోతలు అయిపోయినాయి కాబట్టి. అక్కడ సన్సెట్. సాయానికి నాకు మస్తు ఇష్టం ఎక్స్ప్లోర్ చేయడం. ఊరికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా పొలంలోకి వస్తాము, మొత్తం ఒక రౌండ్ వేసుకొని పోతాం. తీద్దామా సాయం డ్రోన్ షాట్స్? ఇక వాడు డ్రోన్ పట్టుకొని వస్తున్నాడు. డ్రోన్ ఈడ నడుచుడే కష్టం ఈ గట్ల మీద, అట్లాంటిది డ్రోన్ పట్టుకొని 2 చేతులలో నడుచుకుంటూ వస్తున్నాడు. చలో ఓపెన్ చేయి, డ్రోన్ ఓపెన్ చేయి, ఎగిరేద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో, అది గుర్తే అందరం గట్టి మీద నుంచి కింద పడుతుంది. డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చినాయి. సన్సెట్ ది ఆ లేక్ దగ్గర పంపించిన, వెనకాల ఒక చెరువు ఉంది కదా, చెరువు వరకు పంపించిన, చాలా బాగా వచ్చినాయి. వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్. సిటీకి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఈ గాలిలోనే ఏదో తెలియని ఏమంటారు మైకం ఉంటుంది. గాలి పీలుస్తున్నా కొద్దీ ఇంకా పిలవాలనిపిస్తుంటుంది. ఏం చేస్తున్నావు సార్? ఫిషింగ్ చేస్తున్నావా? ఫిషింగ్ రాడ్ ఏది మరి నీ దగ్గర? వీప్లేమైందిరా, ఏడవాడుకున్నావు? ఏం అంటించుకొని వచ్చిండు. వీనికి తెల్ల బట్టలు వేసి సాయంత్రంకి నల్లగా అయిపోతాయి అవి. స్నేల్ ఉంది. ఎక్కడ ఉంది స్నేల్? దేని మీద? ఇండియన్ లోపల స్నేల్ ఉంటే నువ్వు పట్టుకుంటావా ఫస్ట్ థింగ్? అక్కడ దొరికింది. ఎక్కడ దొరికింది? ఓకే, పెట్టుకో, దగ్గర పెట్టుకో, మమ్మీకి చూపి ఇంటికి వెళ్ళాక. బర్డ్స్ అన్ని వాటి గూళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. ఏం మాట్లాడుకుంటే అట్లా కామ్గా ఉంటే పక్షుల సప్పుడు వినిపిస్తుంది మొత్తం చుట్టూ. ప్యారెట్స్వి, పీకాక్స్వి, కొంగలవి. ఇగో ఇప్పుడు ప్యారెట్ పోతుంది పైన, అది ఎట్లా పోతుంది చూడండి. అవండి, ఇది ప్యారెటే. ఎంజాయ్ చేసినావా సార్ పొలంలో? మంచిగుందా? చెప్పు డాడీ. ఓకే, నేనేం పడలే, నేను బ్యాలెన్స్ చేసుకుంటా, నువ్వు పడకుండా జాగ్రత్తగా తీసుకో. ఉంటాయి కైట్లు, సంక్రాంతి వస్తుంది కదా. ఆమె రోజు పొద్దున ఆవులను మేతకు తీసుకుపోతాడు, మళ్ళీ సాయంత్రానికి తీసుకొస్తాడు. ఇప్పుడే తీసుకొచ్చిండు, మీకు కూడా చూపిస్తాం ఆవులను. ఇంకోటి కూడా ఉండే దూడ. అరే ఇదే దూడ పెద్దగా అయిపోయింది. చిన్న పిల్ల ఇంత పెద్దగా అయింది అప్పుడే? ఇప్పుడు ఇదే ఆవే కదా? అవే అప్పుడు పెద్దగా ఉండి ఆవు ఇంకోటి అమ్మేసినాం. చిన్న లేకుండా ఇంత పెద్ద తీయపోవడం ఇంకా పెరుగుతుంది. ఇంకా ఈ దినకల్లా ఇంతది. రోజు తీసుకుపోతురా మేతకి? మళ్ళీ సాయంత్రం తీసుకొని వచ్చేస్తారు. టైం పడి కాస్త నీళ్ళు కాస్తా కట్టేస్తారు. మరి ఏడో అవుతుంది మోషన్? దానికి బాత్రూమ్ ఏమి ఉండదు కదా, ఇదే బాత్రూమ్ ఇదే అన్ని. మళ్ళీ తాత క్లీన్ చేస్తాడు అన్ని. స్నానం చేసేస్తుంది, పొద్దున కడిగేస్తాం మేడం. తీసేయి మరి అది మోషన్ తీసేయి ఆవుది. సాయం తీసేయి, సాయం తీసేయి ఆవుది మోషన్ తీస్తా. ఏ తీయు మంచిది, మమ్మీ కావ మంచిదే తీసేయాలి మరి. కాదు డాడీని నువ్వు మోషన్ అడుగుమంటావు కదా, నేను పాడుకొని నన్ను తీయమంటావు. తీస్తా, నేను తర్వాత తీస్తా, రేపు పొద్దున్న తీస్తా. ప్రతిసారి కొత్తపల్లికి పోయి పానీపూరి తినొస్తాం, చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. ఇప్పుడే హరీష్ కాల్ చేసి కనుక్కున్నాడు ఓపెన్ చేసిండా లేదా అని. ఓపెన్ చేసిండంట, పోయి తినేసి వద్దాం. వస్తావు ఆకాంక్ష? మేము పోయిరా అన్న. తింటావా పానీపూరి? ఇష్టమా? వీడు పానీపూరి తింటే నాకు మామూలుగా నవ్వు రాదు. ఆ నోట్లో పట్టకుండా పట్టిస్తాడు దాన్ని. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా పట్టిస్తాడు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి రాకముందే పతంగులు ఎగిరేస్తుండే. ఈడవుడు ఊర్లో అందరు ఎగిరేస్తారు పిల్లలు పతంగులు. అవి ఎగరకున్నా వాటి ఎంబడ వాడి వారికి ఎగిరేస్తుండే ఉరుక్కుంటా. వాళ్ళు అందరు సాయంత్రం కాగానే కళ్ళు కంపౌండ్ పోయి మంచిగా కళ్ళు తెచ్చుకొని తాగుతారు. అందరు ఇప్పుడు అటే పోతున్నారు. ఇక ఈ ముసలమ్మ కూడా అటే పోతుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. తాతలందరూ కూర్చున్నారు.
పానీపూరి బండి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు కదండి. ఫుల్ ఫేమస్ ఇది కొత్తపల్లిలో ఈ పానీపూరి బండి అంటే మామూలు ఫేమస్ కాదు. కావాలా సార్ నీకు ఆనియన్? ఇంకొంచెం ఏమో చాలా नाम बोले जी फिर हमें क्या मालूम होता जी बाबा से बोले तो मालूम पड़ता. దా మమ్మీకి ఇద్దాం దా. అది అట్లనే తినాలి, బాగుంటుంది. నోట్లో పట్టకున్నా సరే పట్టించిండు. బాగుందా? సాయంత్రం కాగానే ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది. మంచిగా ఉండే కానీ బాగుంటాయి ఇక్కడ, అందుకే ఇక్కడికి వచ్చి మరీ తింటాం. సాన్ గారు డైరెక్షన్స్ చెప్తుండు. చాలా చూడు అక్కడ ముందరా, సరిపోయిందా? కొంచెం ఉందా? సరిపోయింది.